బాధ్యత పడితే బాధ్యత చేస్తాను. అవకాశం जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय। ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు వారి ప్రాణాలు త్యాగం చేసి సాధించుకున్నటువంటి ఒక ఈ స్వతంత్ర భారతావని మరి ఈరోజు ఇంత పటిష్టంగా సమగ్రతగా ప్రపంచ దేశాల్లోకెల్లా అగ్రదేశంగా ముందుకు పోతుందని చెప్పారంటే దానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినటువంటి ఒక రాజ్యాంగం అని చెప్పక తప్పదంటున్నాను. ఈనాటికి ప్రపంచ దేశాలలో ఇటు ప్రజాస్వామ్యుతంగా కానీ రాజ్యాంగపరంగా కానీ భారతదేశం ఏదైతుందో అగ్రగామిగా నిలుస్తున్నందుకు యావత్ భారత సమాజాన్ని అభినందించక తప్పదని చెప్పంటున్నాను. ఇలా భారతదేశంపై మరి పొరుగు దేశాలు ఎన్ని కుట్రలు పన్నినా కానీ యావత్ భారతదేశం సమగ్రతగా నిలబడడంతో పాటుగా రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నా. పహల్గాం ఉగ్రవాద దాడి సందర్భంగా ఏదైతున్నదో ఇలా ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా భారత ప్రభుత్వం చేపట్టేటువంటి ఒక ప్రతి సైనిక చర్యను సమర్థించే విధంగా ఇలా ఆపరేషన్ సింధూర్ ఏదైతున్నదో వీళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదులను అణిచివేయబడే విధంగా
మరి ముందుకు పోవటానికి కొరకు ఏదైతుందో మరి ఆత్మస్థైర్యాన్ని నింపడం లోపల ముందు నిలిచినందుకు నేను రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఏదైతుందో ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇటువంటి పరిస్థితులలో ఇలా పాకిస్తాన్ ఏదైతుందో మళ్ళీ తిరిగి తలి ఎత్తకుంటా అని చెప్పంటున్నాను. ఇలా పాకిస్తాన్ ఏదైతుందో 2 ముక్కలుగా చేయటం, బంగ్లాదేశ్ను ఏర్పాటు చేయడంతో పాటు ఈ రోజుకు మరి భారతదేశం పటిష్టంగా ఉందని చెప్పడం గొప్ప విషయం అని చెప్పంటున్నాను. వీళ్ళ ఆపరేషన్ సింధూర్ అనేది అవుతుందో ఇది కేవలం పహల్గా ఉగ్రవాదులను మట్టుపెట్టే వరకే పరిమితం కాకుండా ఇలా పాకిస్తాన్ మళ్ళీ తిరిగి భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా మరి అణిచివేయాల్సిన బాధ్యత మరి భారత ప్రభుత్వంపై ఉందని చెప్పంటున్నా. ఆ దిశగా ఆపరేషన్ సింధూర్ కొనసాగింప చేయాలని చెప్పని ఉగ్రవాదం అనేది ఏదైతుందో ఈ ప్రజాస్వామ్యానికి తీరని ముప్పు. అటువంటి ఉగ్రవాదాన్ని అణిచివేయటానికి కొరకు ఎప్పటికీ మనందరం సంసిద్ధంగా ఉండాలని చెప్పంటున్నా. ఇలా భారతదేశ సార్వభౌమాధికారాన్ని కొనసాగింప చేయడం లోపల ఏ ఇతర దేశస్తులకు జోక్యాన్ని కూడా మనం సహించేది లేదు. అది ఎంత అగ్రదేశమైనా కానీ ఏదైతుందో భారత సార్వభౌమాధికారాన్ని మించింది మనకి ఇంకో ఏది లేదు అని చెప్పక తప్పని చెప్పంటున్నాను. ఆ దిశగా భారత ప్రభుత్వం ముందు పోవాలని చెప్పంటున్నాను. మన దేశ సమగ్రతో పాటుగా సామాజిక న్యాయం కూడా ప్రధానమైన అంశం అని చెప్పంటున్నాను. ఇలా సామాజిక న్యాయం కల్పనలో భాగంగా వీళ్ళ ఫెడరల్ సిస్టమ్ లోపల ఏదైతుందో రాష్ట్రాలకు ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి, ఇలా రాష్ట్రాల్లో ఉండేటువంటి యొక్క సామాజిక వెనుకబాటుతనాన్ని మరి రూపుమాపే విధంగా వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం అందింప చేయడానికి రాష్ట్రంలో చేపట్టేటువంటి యొక్క చర్యల అమలుకు మరి భారత ప్రభుత్వం సహకరించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పంటారు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగ పరంగా ఏ విధంగా దళితులకు, గిరిజనులకు రాజ్యాంగ ఫలాలు కల్పింపజేయడం జరుగుతుందో జనాభా ప్రాతిపదికన సామాజిక వెనుకబాటుతనం గురవుతున్నట్టు వెనుకబడ్డ వర్గాలకు కూడా ఏదైతుందో ఇవాళ రాజ్యాధికారం కల్పనలో భాగంగా ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ కల్పింప చేయాలనే ఒక సంకల్పం. అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా మరి ఏదైతుందో జీవితంలో స్థిరపడడానికి కావాల్సినటువంటి ఒక ఉపాధి కల్పన తోడేటువంటి ఒక విద్యా ఉద్యోగాలలో కూడా సామాజిక వెనుకబాటుతనం గురవుతున్నటువంటి ఒక ఓబీసీ ఏదైతుందో 40% రిజర్వేషన్ కల్పనకు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని భారత ప్రభుత్వం గౌరవించి దానికి సత్వరమే కావాల్సిన అనుమతులు మంజూరీ చేయాలని చెప్పని మరి 9th షెడ్యూల్లో దాన్ని చేర్చి రాజ్యాంగ పరంగా రక్షణ కల్పింప చేయాలని చెప్పని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ మరి ఏదో జగిత్యాల జిల్లా కేంద్రం తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామి నిలిచే విధంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు, ముఖ్యంగా మన ప్రాంత వాస్తవ్యులు, మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వారు శాసనసభ్యులుగా ఎంపిక కావడంతోనే ఈ ప్రాంత సమగ్ర అభివృద్ధి కొరకు వారు పాటుపడటం, తెలంగాణ ప్రభుత్వం వారికి మంత్రిగా కూడా వారి బాధ్యతలు అప్పచెప్పడం నిజంగా హరించదగ్గ విషయం అని చెప్పంటున్నా. వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా అటు రాష్ట్రంలో ముఖ్యంగా వారు నిర్వహిస్తున్న శాఖ ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, వికలాంగులు ఈ 4 ప్రధానమైన శాఖలు అని చెప్పంటున్నా. సమాజంలో ఏదైతుందో అత్యధికంగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అర్హత ఎవరు కలిగి ఉంటారని చెప్పంటే దళితులు, గిరిజనులు, వికలాంగులు, అల్పసంఖ్యాక వర్గాలని చెప్పక తప్పదంటారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజానికానికి, జగిత్యాల జిల్లా ప్రజానికానికి, అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళు ఎదురు పోరాటం చేసినటువంటి మహానుభావులకు, వారి జీవితాలు స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన త్యాగజనులకు కుటుంబాలకు వారికి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతే దేశం కోసం ప్రాణాలు అర్పించి మన స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళు ఎదురు మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎందరో మహానుభావులు ఆ రోజు వారి జీవితాన్ని పరంగా పెట్టి బ్రిటిష్ వారికి ఎదురు సంవత్సరాల కొద్ది జైళ్ళ పాలై ఈరోజు స్వాతంత్రం తీసుకొచ్చి 79వ స్వాతంత్ర దినోత్సవం గొప్పగా జరుపుకుంటున్న సందర్భంలో పేరు పేరున అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ రోజు ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో కానీ, రాజీవ్ గాంధీ గారు ప్రత్యేకంగా ఈ దేశ యువతకు ఆదర్శంగా ఒక కంప్యూటర్ యుగాన్ని తీసుకొచ్చే విషయంలో కానీ, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఈ భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఏదైతే ఉపాధి హామీకి సంబంధించిన పనిని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రజానికానికి అండగా ఉండే విధంగా గొప్ప పథకాలు
పెద్ద సంస్కరణ తీసుకొచ్చి ఎన్నో ప్రాజెక్టులు ఈ భారతదేశంలో గొప్ప భారీ నీటి ధర ప్రాజెక్టులు కట్టిందంటే అది జాతీయ కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ అనేక మంది మన జాతీయ కాంగ్రెస్ పార్టీ మహానుభావులు రైతులకు అండగా ఉండే విధంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ మిడ్మానర్పు కానీ అంటే రైతులకు అన్నదాతకు అండగా ఉండే విధంగా గొప్పగా భారీ నీటి ప్రాజెక్టులు పట్టుకొచ్చి దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అన్ని విధాల అభివృద్ధి పదంలో కానీ రేపు జరిగిన ఈ 2 సంవత్సరాల లోపల అంటే 18-19 నెలల లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఎంతైతే జనాభా ఉంటుందో అంతైతే వారికి హక్కు ఉండాలని చెప్పి ఇసుక ఇసుకదారి ఇసుక భాగ్యదారి అని చెప్పి 42% ఆ రోజు కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ గారి ఆలోచన భారతదేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు అల్పసంఖ్య వర్గాలకు దళిత వర్గాలకు సమన్యాయం జరగాలనే గొప్ప ఆలోచనతో వారి ఆలోచనని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రివర్గం ప్రభుత్వం అంతా 42% బలహీన వర్గాల చట్టాన్ని అమలు చేసి కేంద్రాన్ని పంపించి మరి దానిలో భాగంగా ఆర్డినెన్స్ కూడా క్యాబినెట్లో అమలు చేసి 42% బలహీన వర్గాలకు ఏదైతే చట్టపరంగా అన్ని విధాల హక్కు ఉండాలని చదువు పరంగానే ఉద్యోగ పరంగానే రాజకీయ పరంగానే గొప్పగా హక్కు ఉండాలని అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి ఏదైతే ఉన్నతమైన చదువుకునే విధంగా విద్యార్థులకు యంగ్ ఇంటిగ్రేటెడ్గా ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించిన వేలాది మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఇతర స్కిల్ గ్రూప్స్ ఉండే విధంగా గొప్పగా ఆలోచన చేసినటువంటి అనేక పథకాలు తీసుకొచ్చినటువంటి అదేవిధంగా సన్న బియ్యం ఏదైతే డబ్బున్న వాళ్ళు గొప్ప వాళ్ళు తినేటువంటి బియ్యం పేదవాళ్ళకు కూడా నా తెలంగాణ ప్రజలు కూడా సన్న బియ్యం తినాలని నేను ఏ విధంగా ముఖ్యమంత్రిగా నేను సన్న బియ్యం తింటున్నాను మా మంత్రులు మా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తింటున్నారు సన్న బియ్యం పేదవాళ్ళు కూడా తినాలని ఇలా సన్న బియ్యాన్ని తెలంగాణ రాజ్య ప్రధానికాన్ని అందిస్తున్నట్టు ప్రభుత్వం రేషన్ కార్డు కానీ 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇవ్వడం కానీ అదేవిధంగా మన మహిళా సోదరులను ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం కానీ రైతన్నలకు రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలు 9 రోజుల్లో అందజేసినటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనే విషయాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా నేను మనవి చేసుకుంటూ ఈరోజు జిల్లాకు సంబంధించిన పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఈ కష్టమైన సుఖమైన పార్టీ పరంగా అన్ని విధాల మాకు ఆదర్శంగా పెద్దన్నగా మాకు అన్నగా తండ్రిగా మాకు అన్ని విధాల ఈ జిల్లాను నడిపిస్తున్నటువంటి వారి నేతృత్వంలో పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పట్ల ఈ జిల్లాను అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసే విధంగా మంత్రిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తానన్న విషయాన్ని మనం చేసుకుంటూ స్వాతంత్ర దినోత్సవం మళ్ళొకసారి జగిత్యాల ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేస్తాను.